హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎంపీసీఎల్ నుంచి అయితే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్, స్టాఫ్ అండ్ ట్రైనింగ్ ఉద్యోగాలు, అదేవిధంగా పారామెడికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అది చూస్తే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ అండి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మీ దాన్ని కూడా క్లారిటీ అయితే తెలుస్తుంది. అది చూసిన తర్వాత ఏదైతే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అని చేయండి ఫ్రెండ్స్. మీ అందరికైతే యూస్ఫుల్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వీడియోస్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే 50 lakhs మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూడొచ్చు, ఎక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. దీంట్లో డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా ఐటీ వాళ్ళకు, ఇంటర్ పైన కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నర్సింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి అదైతే ఇక్కడ క్లారిటీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పూర్తి వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే April 1 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ కొన్ని వేకెన్సీలకు అయితే 150, ఇంకా కొన్ని వేకెన్సీలకు అయితే 100 రూపీస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మిగతా కన్నడ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు, మీరైతే ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఎంపీసీఎల్ యూనిట్ అనేది చూసుకోవచ్చు. కైగా జనరేటింగ్ స్టేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ కైగా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఏ పోస్ట్ అప్లై అనేది చేస్తారు, అదేవిధంగా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఏముంది అయితే మీరు చూడండి. చూసిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకుంటే స్టాఫ్ అండ్ ట్రైనింగ్ కేటగిరీ 2 అయితే ఇక్కడ మీరు ఇది 2 అని సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత డిసిప్లిన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే చూపిస్తాయి, కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిసిప్లిన్ అయితే చూపిస్తాయి. దీంట్లోకి వెళ్ళి మీరు ఏ ట్రేడ్ మిగతా అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ట్రేడ్ ఉంటే అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ కేటగిరీ అనేది ప్రతిదానికైతే ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేసి అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లో అయితే చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే ఈజీగా అయితే అయిపోతుంది. ఫస్ట్ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి, మీరు ఈ క్యాస్ట్ నుంచి ఉన్నారు. అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు, ఇదైతే మీరు గమనించండి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా ఫీజు అయితే లేదండి. అదేవిధంగా నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నాన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సొల్యూషన్ దగ్గర అయితే మిస్టర్ మిస్సెస్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ నేమ్ అయితే మీ ఇన్షియల్ నేమ్ అయితే ఇవ్వచ్చు. మిడిల్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జెండర్ అయితే ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ అనేది చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ అనేది ఇండియా అయితే ఇండియా అని ఇవ్వండి. ఆధార్ కార్డు ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వాళ్ళు తెచ్చి మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ రిజిస్టార్ మాత్రమే ఉండేది మ్యాండేటరీ, అయితే ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ ఎంపీసీఎల్లో ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కొన్ని అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే 1984లో జరిగిన అల్లర్లో మీ ఫాదర్ వాళ్ళు కావచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ ఫాదర్ వాళ్ళు ఎప్పుడైనా డిఫెన్స్లో చనిపోయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ వాళ్ళకైతే ఇక్కడ వీడియోస్ కావచ్చు, డైవర్సిటీ ఉమెన్, జ్యుడిషియల్ సపరేట్ పర్సన్ అని ఇక్కడ వస్తుంది, వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ మీకు ఎంపీసీఎల్లో మీరు కాంట్రాక్ట్గా కావచ్చు, ఫిక్స్డ్ టర్మ్ బేస్డ్ కింద వర్క్ అనేది చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను, అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత చెక్ అవైలబిలిటీ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ చూపించేస్తుంది. అవైలబిలిటీ ఉంటే ఇక్కడ గ్రీన్ మార్క్ అయితే చూపిస్తుంది, లేకపోతే మళ్ళీ మీరు ఏదైనా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ అయితే ఇక్కడ మళ్ళీ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ క్యాప్చర్ అయితే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పైన అనేది ఎంటర్ క్యారెక్టర్ షో ఇన్ ఇమేజ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. ఆ తర్వాత ఒకటైతే మీ ఈమెయిల్ ఐడికి అయితే యాక్టివ్ లింక్ అయితే పంపిస్తారు, దానిపైన క్లిక్ అనేది చేసి అయితే అదైతే మీరు యాక్టివ్ అని చేస్తే నెక్స్ట్ అయితే మీరు లాగిన్ అయ్యి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఈమెయిల్ ఐడిలో వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు యాక్టివ్ లింక్ని అయితే మీరు యాక్టివేట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ సెక్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది, మీ లాగిన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫిల్అప్ చేశారు కదా లాగిన్ ఐడి అయితే, అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేసి అయితే ఈ క్యాప్చర్ ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఆఫ్టర్ అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే గో టు అప్లై పేజ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసి అయితే మీరు అప్లై పేజ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ కాలమ్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్, ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ దగ్గర అయితే చాలామంది అయితే ఇబ్బంది పడతారు, అదేవిధంగా రిజెక్ట్ కూడా అవుతుంది. కాబట్టి పూర్తి అయితే చూడండి, చూస్తే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది ఎలా అప్లోడ్ చేయాలి మిగతా అనేది. అదేవిధంగా లాస్ట్ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా తీసుకోవాలి అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పేమెంట్ కూడా ఎలా చేయాలో అది కూడా చెప్తాను అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎస్ఎస్సీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత
కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మీ స్కూల్ నేమ్ ఇవ్వండి. బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. మోడ్ ఆఫ్ స్టడీస్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫుల్ టైమా పార్ట్ టైమ్ అని ఉంటుంది. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ అదేవిధంగా ఇయర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అయింది 10th క్లాస్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. అండ్ లాస్ట్ ఎప్పుడు పాస్ అయ్యారో అది పాసింగ్ మంత్ అదేవిధంగా ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పర్సెంటేజ్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ డీటెయిల్లో అనేది ఐటీఐని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమాని సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ పైన అప్లై చేస్తే డిగ్రీ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసిప్లిన్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఏది చూస్ చేసుకున్నారో అయితే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ కాలేజ్ నేమ్ అనేది బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్యూటీనా అనేది అదేవిధంగా ఇది కూడా మీరు చూసుకుంటే మోడ్ ఆఫ్ స్టడీస్ అనేది ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ అని చూపిస్తుంది. మ్యాక్సిమం అయితే అందరికీ ఫుల్ టైం మాత్రమే ఉంటుంది అనమాట ఐటీ అనేది. మిగతా అయితే డిప్లొమా అవైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ కూడా ఇక్కడ మీరు ఫుల్ టైమ్ పార్ట్ టైం అయితే ఉంటుంది. ఓపెన్ ఇంటరా రెగ్యులర్ అది చూసుకుని మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఐటీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చూపిస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చే వరకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అనేది రిజల్ట్ వచ్చిందా లేదా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వస్తే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ మార్క్స్ ఆప్టిమైడ్ మార్క్స్ అనేది పర్సెంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత 10th క్లాస్ మార్క్స్ అనేది సైన్స్లో ఎంత ఉందనేది పర్సెంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్లో అనేది మీకు అనేది ఇక్కడ మీరు ఎస్ఎస్సీలో ఉందా లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంది. అందుకే ఇక్కడ మీరు ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీ హైట్ అదేవిధంగా వెయిట్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ లిటరేచర్ గురించి అడగడం అయితే జరిగింది. దీంట్లో మీకు ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ టిక్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ ఎంఎస్ వర్డ్ గురించి మీకు తెలిసి ఉంటే అదేవిధంగా ఇవైతే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎనీ అదర్ కంప్యూటర్ స్కిల్ మీకు తెలిసి ఉంటే అది కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదర్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు వేరే క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే క్వాలిఫికేషన్ నేమ్ అనేది అదేవిధంగా సబ్జెక్ట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ చదివారు, పాసింగ్ మంత్ అదేవిధంగా ఇయర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ అయితే ఇక్కడ 2021లో COVID-19 పాండమిక్ వల్ల మీరు పాస్ అయ్యి ఉంటే ఇక్కడ ఏజ్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఇక్కడ అడగడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ఎంప్లాయర్ కావచ్చు, నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ అనేది మీ నేమ్ కావచ్చు, అదే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఎలాంటి ఆర్గనైజేషన్లో మీరు వర్క్ అనేది చేశారు, పోస్ట్ కింద వర్క్ అనేది చేశారు, టెక్నీషియన్ కావచ్చు. ఇలా అయితే నేచర్ ఆఫ్ డ్యూటీ ఏముండే, డేట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, సర్వీస్ ఆఫ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అవన్నీ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేసేది మ్యాండేటరీ ఏం కాదనమాట. అదేవిధంగా ఐఎమ్ వర్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఆటోనమస్ బాడీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ఓసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడైతే మీరు ఇది చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే నన్ను ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. మెరిటల్ స్టేటస్ అయితే మీకు పెళ్ళైందా లేదా అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మ్యారీడా అన్మ్యారీడా అనేది రిలీజన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మదర్ టంగ్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎక్సైజ్ లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుందండి. సేమ్ యాజ్ వస్తుంది. అదైతే ఇక్కడ మీరు గమనించండి. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టేట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కాంటాక్ట్ నెంబర్, ఎస్టీడీ కోడ్ ఏమైనా ఉంటే ఫిల్అప్ అనేది చేయాలి, లేకపోతే వదిలేసి మ్యాండేటరీ కాదు. అదేవిధంగా నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు మీ రిలేటివ్స్ ఎవరైనా ఎంపీసీలో కావచ్చు, బీఏఈ ఆఫీస్లో ఇక్కడ వర్క్ అనేది చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎస్ అని ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్పుడు అనేది చేయాల్సి ఉంటుంది. ఫోటో కోసం అయితే ఫస్ట్ మీరు అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో సైజ్ అయితే 10 KB to 50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. అంటే జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్పుడైనా చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్ ఫైల్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడైనా చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో ఎలా ఉండాలో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. తర్వాత మీ సిగ్నేచర్ అయితే అప్పుడైనా చేయాల్సి ఉంటుంది. మాక్సిమం అయితే 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీరు మీ గ్యాలరీ నుంచి అయితే సెలెక్ట్ చేసుకొని అప్పుడు పైన క్లిక్ అని చేస్తే ఇక్కడ షో అవుతుంది, అది చూసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళండి. మీ ప్రివ్యూ మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ అని చేసుకోవచ్చు. సబ్మిట్ అప్లికేషన్ చేసి తర్వాత అయితే ఎడిట్ అని చేసుకోలేరు. సబ్మిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి అయితే ఫీజు అయితే ఉంటుంది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. డైరెక్ట్గా అయితే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ మరోసారి అడుగుతుంది. ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేస్తే మళ్ళీ అయితే చేంజ్ అనేది చేసుకోలేరు. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మొత్తం అయితే ఇక్కడ అన్ని టిక్ అనేది రావడం జరిగింది. మీరు అంతా ఫిల్అప్ అనేది చేశారని ప్రింట్ అప్లికేషన్లో వెళ్ళైతే మీరు ప్రింట్ తీసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.